నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ ప్రభుత్వం పూర్తిగా తన యొక్క సేవలను డిజిటల్ సేవలుగా మారుస్తూ ఉంది. ఒకప్పుడు మనం చూసుకుంటే బతాకాలు గాని లేకపోతే డ్రైవింగ్ లైసెన్సులు ఏవైతే ఉన్నాయో కార్డుల రూపంలో అయితే ఇచ్చేందుకు ప్రయత్నం చేసేవారు. ప్రస్తుతం ఆ యొక్క కార్డుల స్థానంలో డిజిటల్ డ్రైవింగ్ లైసెన్సులు, డిజిటల్ సివిల్ ఐడీలు తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తూ ఉంది. ఇందులో భాగంగానే డిజిటల్ స్మార్ట్ డ్రైవింగ్ లైసెన్సులు తీసుకువస్తూ ఉన్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది. అలాగే మనం చూసుకుంటే దీనికి సంబంధించి అక్టోబర్ 12, 2023 నుంచే ఈ యొక్క స్మార్ట్ డ్రైవింగ్ లైసెన్సుల నిర్ణయం అమల్లోకి వచ్చిందని చెప్పి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ 2 మిలియన్ల స్మార్ట్ డ్రైవింగ్ లైసెన్సులు మరియు అనుబంధ ప్రింటింగ్ మెటీరియల్లను సేకరించే లక్ష్యంతో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తన యొక్క ప్రయత్నాలను ప్రారంభించిందని చెప్పి తెలిపింది. అలాగే కువైట్ లో రాబోయే రోజుల్లో మనం చూసుకుంటే బతాకాలు కానీ అలాగే డ్రైవింగ్ లైసెన్సులు ఏవైతే ఉన్నాయో డిజిటల్ గా మారిపోనున్నాయి. ప్రస్తుతం అకామా మనం చూసుకున్నా సరే పాస్పోర్ట్ లో కొట్టడం లేదు, అది కూడా ఆన్లైన్ లోకి వెళ్లిపోయింది. కాబట్టి కువైట్ లో రాబోయే రోజుల్లో ప్రస్తుతం కొన్ని చోట్ల డిజిటల్ డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేస్తూ ఉన్నా సరే పూర్తి స్థాయిలో ఈ యొక్క విధానాన్ని ప్రక్రియను అమలు చేసేందుకు కువైట్ జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ప్రయత్నిస్తూ ఉంది. మరి స్మార్ట్ డ్రైవింగ్ లైసెన్సులు వస్తే కార్డుతో పని ఉండదు. మన యొక్క మొబైల్లోనే కువైట్ మొబైల్ ఐడి ద్వారా స్మార్ట్ డ్రైవింగ్ లైసెన్స్ చూపించచ్చు. ఇప్పటికి కూడా మనం చూసుకుంటే చాలా మంది ఎక్కడైనా లైసెన్సులు మర్చిపోతే గాని, లైసెన్స్ కార్డు పర్సులో పెట్టి మర్చిపోతే కువైట్ మొబైల్ ఐడి ద్వారా బతాకా గాని లైసెన్సులు గాని చూపిస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.